హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ ఏంటంటే i12 ట్రూ ఇయర్ బడ్స్ గురించి ఫుల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ గురించి చెప్పబోతున్నాను. నేను ఈ వైర్లెస్ హెడ్ఫోన్స్ని ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. అసలు ఈ వైర్లెస్ హెడ్ఫోన్స్ ఎందుకు ఇంత తక్కువ కాస్ట్లో వస్తాయి? యాక్చువల్గా బిల్డ్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఈ ప్రైస్కి వర్తేనా? అసలు ఎలా ఉంటుంది? దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. మనం ముందుగా బాక్స్ చూసుకుంటే, బాక్స్ పైన మనం బ్రాండ్ లోగో చూసుకుంటే i12 అని ఇక్కడ ఉంది. పక్కనే TWS బడ్స్ అని ఇక్కడ ఉంది. ఇంకా కింద బాటంలో చూసుకుంటే ఆటో పవర్ అండ్ ఆటో ప్లగ్గింగ్ 5.0 అని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బాటంలో చూసుకుంటే ఆటో పవర్ ఆన్, ఆటో ప్లగ్గింగ్, టచ్ యూజింగ్ సిరి, ఓపెన్ ద అండ్ కనెక్ట్ ఆటోమేటిక్లీ అని ఇక్కడ బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 5 కలర్స్లో వస్తాయని మనకి ఈ బాక్స్ మీద ఉంది. ఇక ఇటు సైడ్ చూసుకుంటే ప్రోడక్ట్ నేమ్ వైర్లెస్ హెడ్ఫోన్స్ అని ఉంది. కింద వచ్చేసి 5 వాట్స్ ఇన్పుట్ అని, ట్రాకింగ్ టైం 2 అవర్స్ అని, ఛార్జింగ్ టైం 30 మినిట్స్ అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది యాక్చువల్గా మేడ్ ఇన్ చైనా అని ఇక్కడ ఉంది. మనకి వచ్చేసి వైట్ కలర్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎలా ఉందో మీకు ఓపెన్ చేసి జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. బాక్స్ ఓపెన్ చేసి చూడగానే చాలా స్టైలిష్ లుక్లో మనకి ఈ హెయిర్ బడ్స్ ఉన్నాయి. ఈ హెయిర్ బడ్స్ పక్కన పెట్టి ఇంకా ఏమేమి కంటెంట్ ఉన్నాయో మనం చూద్దాం. ఇది ఓల్డ్ వర్షన్ ఐఫోన్కి వచ్చే కేబుల్ లాగా ఉంది, కానీ ఇది ఒరిజినల్ కేబుల్ కాదు. మీరు యూజర్ మాన్యువల్ మొత్తం చదివిన తర్వాతే మీ మొబైల్కి కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దీనిలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ మొబైల్ ఎలా పేరింగ్ చేసుకోవాలో దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఒకసారి కేస్ ఎలా ఉందో చూద్దాం. ఆర్ బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్ సైడ్. కానీ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఇయర్ ఫోన్స్ చూడడానికి చాలా స్టైలిష్గా, చాలా లుక్గా ఉన్నాయి. చూడడానికి యాపిల్ ఎయిర్ పాడ్స్ లాగా ఉన్నవి. ఇవి చైనా నుంచి వచ్చిన వైర్లెస్ హెడ్ ఫోన్స్. నాకైతే చాలా కంఫర్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. వీటిని ఎలా యూజ్ చేయాలంటే ఈ బాక్స్ మీద ఫిజికల్ బటన్ ఉంటుంది. దీన్ని ఒక 2 or 3 సెకండ్స్ ఇలా దీనిని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. బాక్స్ నుండి ఒక వైర్లెస్ హెడ్ ఫోన్స్ తీస్తే ఒకటి మాత్రమే మొబైల్కి కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా 2 కనెక్ట్ అవ్వాలంటే 2 ఒకేసారి బయటికి తీసి మనం పక్కన పెట్టుకొని బ్లూటూత్ డివైస్కి 2 కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్కి దానికి కనెక్ట్ అవుతుంది. కానీ ఒకటి ఈ బాక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కదానికే పేర్ అవుతుంది, ఇంకొకటి పేర్ అవ్వదు. యాక్చువల్గా ఇది మన మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ అవ్వడానికి 5 or 10 మినిట్స్ పడుతుంది. కానీ నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చలేదు. అలా మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే, మనం ఏదైనా ఒక సాంగ్ ప్లే చేసినప్పుడు ఏంటంటే సౌండ్ ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్ రావడం, ఆటోమేటిక్గా సాంగ్ ఆగిపోవడం. యాక్చువల్గా సౌండ్ అయితే అస్సలు క్లారిటీ అయితే నాకు నచ్చలేదు. ఇంకా బ్లూటూత్ విషయానికి వస్తే నేను మీకు ఎలా కనెక్ట్ అవుతుందో చూపిస్తాను. ఇక్కడ ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి ఫిజికల్ బటన్ ఉంటుంది. సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే అండ్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి, ప్రివ్యూ సాంగ్కి జంప్ అవుతుంది. ఇంకా రైట్ సైడ్ ఉండడానికి కాల్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక దీనికి వచ్చేసి ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి మినిమం 1 hour 30 minutes, 1 hour 40 minutes పడుతుంది. ఇంకా వచ్చేసి ప్లేబ్యాక్ టైం 40 minutes వస్తుంది మనకి. యాక్చువల్గా ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ యాపిల్ ఫోన్కి ఉన్నట్టు కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది. ఫుల్ ఛార్జ్ అయ్యాక అది బ్లూ లైట్కి స్టాప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మైక్ వచ్చేసి స్పీకర్ గిల్, వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇక సెన్సార్ బటన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి చిప్ సెట్
రకం వచ్చేసి 5.0 వస్తుంది. జస్ట్ నార్మల్ యూసింగ్కి అయితే ఇది మనకి రన్ అవుతుంది. దీని బ్యాటరీ మనకు వచ్చేసి 58 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దేనికి యూజ్ అవుతుందంటే ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ మైక్రో విండోస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేసి 5.0 మీద రన్ అవుతుంది. ఇది 80 grams వెయిట్ ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్ అంటే చాలా కాంపాక్ట్గా ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక ఛార్జింగ్ వచ్చేసి ల్యాప్టాప్ ఆర్ పీసీ లేదా మొబైల్ అడాప్టర్తో దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక అసలు దీన్ని ఎందుకు తీసుకోవాలి, దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. బిల్డ్ క్వాలిటీ పర్వాలేదు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే ప్లేబ్యాక్ సౌండ్ చాలా తక్కువగా వస్తుంది. సింగిల్ హ్యాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక యాక్చువల్గా మ్యాగ్నెట్ ఫంక్షన్ కూడా బాగుంది. ఎంత ఊపినా కూడా కింద పడడం లేదు. ఇక సౌండ్ విషయానికి వస్తే అస్సలు బేస్ రావడం లేదు. సౌండ్ క్వాలిటీ అస్సలు బాగా లేదు. నెక్స్ట్ వచ్చేసి వోకల్స్ కూడా ఎక్కడో చిన్నగా వినిపిస్తున్నాయి. నాకైతే సౌండ్ పరంగా అస్సలు నచ్చలేదు. కానీ ఫ్లిప్కార్ట్లో తక్కువలో వస్తుందని తీసుకున్నాను. ఇంకా ఈ బ్రాండ్లోనే కొత్త మోడల్స్ చాలా ఉన్నాయి, అవి పర్చేస్ చేసుకోండి. వాకింగ్ ఆ రన్నింగ్కి అయితే కొంచెం పర్వాలేదు. ఎవరైతే సౌండ్ చాలా లోలో వింటారో వాళ్ళకి మాత్రమే జస్ట్ యూజ్ అవుతుంది. ఈ బాక్స్ మీదేమో 10 meters ఇచ్చారు, కానీ ఇది జస్ట్ 1 meter కూడా లెంత్లో కూడా ఇది మొబైల్కి యాక్సెస్ కావడం లేదు. నిజానికి ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కొన్ని ప్రోడక్ట్లు తక్కువలో వస్తాయని కొంతమంది తీసుకుంటూ ఉంటారు కదా. మామూలుగా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కొద్దిగా డబ్బులు కూడా పెట్టుకొని మంచి క్వాలిటీ ఉన్న ఇయర్ బడ్స్ తీసుకోండి. కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. వాటిలో ఇంకా దీనికన్నా బెటర్ ఉండేటివి మనకి దొరుకుతాయి తక్కువ రేట్లో. అవి పర్చేస్ చేయండి. యాక్చువల్గా ఎవరైతే వైర్లెస్ హెడ్ఫోన్స్ కొనాలనుకుంటున్నారో నా వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియోలో మీకు జెన్యూన్ కంటెంట్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంట అలా నొక్కండి చాలు. ఎందుకంటే మంచి వీడియోస్ చేసానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.